హలేబీడు ఒకప్పుడు వైభవంతో వెలిగిన రాజధాని. కాలం కరిగించినా చెరిగిపోని ఒక చరిత్ర. రాళ్లలో చెక్కిన కళ, శిల్పాల్లో దాగిన కథ, చూసే కొద్దీ ఆశ్చర్యపరిచే హొయాసలుల అద్భుత గాథ. ఒకప్పుడు ద్వార సముద్రంగా పిలువబడిన ఈ నగరం హొయాసలుల సామ్రాజ్యానికి ఒక మహా కేంద్రంగా వెలిగింది. కాలం మారింది, రాజ్యాలు మారాయి, ఎన్నో దాడులు ఈ నగర వైభవాన్ని చెదరగొట్టాయి. కానీ అన్నీ అంతమైపోలేదు. ఈ రోజు మిగిలిన ఆ రాళ్లలోనే ఆనాటి రాజుల వైభవం ఉంది, శిల్పుల ప్రతిభ ఉంది, మరిచిపోలేని ఒక చరిత్ర ఉంది. అందుకే హలేబీడుకి సాగింది మా ప్రయాణం. రండి, ఈ అద్భుతమైన ఆలయాన్ని ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. రాళ్లలో దాగిన కథలను తెలుసుకుందాం. అద్భుతమైన హొయాసల వైభవాన్ని కలిసి ఆస్వాదిద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా అద్భుతంగా ఉన్నామండి. ప్రస్తుతము హాసన్ లో అఫీషియల్ గా మా ఈ సెకండ్ డే అన్నమాట ట్రిప్ లో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే మేము హాసన్ కి అతి దగ్గరలో అరౌండ్ 37 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న హొయాసల ఎంపైర్ యొక్క ఒక అద్భుతాన్ని చూడడానికి వచ్చాం అనమాట. నేను బేలూరులో ఉన్నాను ప్రస్తుతము. లాస్ట్ వీడియోలో మీకు ఈ బేలూరు టెంపుల్, చెన్నకేశవ టెంపుల్ ని మీకు కంప్లీట్ గా చూపించాము. ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే నేను ఐకార్డ్స్ లో ఒకటి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా ఇక్కడే ఉన్నామండి, వర్షం ఇంకా తగ్గలేదన్నమాట. ఇక్కడ నుంచి మేము బయలుదేరి ఈ వీడియోలో మీకు ఇంకొక హొయాసల డైనాసిటీ యొక్క అద్భుతాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాము. దాన్నే హలేబీడు అంటారనమాట. అది కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో మా కళ్ళతో మేము చూసి మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాము. అసలు ఈ ప్లేస్ నుంచి వెళ్ళబుద్ధి అవట్లేదండి నాకు. ఎంత వర్షం పడినా, ఏం జరిగినా లాస్ట్ ఒక 20-25 మినిట్స్ నుంచి ఇక్కడే కూర్చున్నాము. చాలా 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 అద్భుతం. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఎంత అద్భుతంగా ఉందంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఒకసారి కంప్లీట్ గా ఈ వీడియో మీరు చూడండి. లాస్ట్ వీడియో చూడండి. అది చూస్తే మీకు బేలూరు టెంపుల్ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. అలాగే ఈ వీడియోలో మనం హలేబీడు చూసి కంప్లీట్ గా ఎంజాయ్ చేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గో. సో బేలూరు టెంపుల్ నుంచి బయలుదేరిపోయామండి. బయలుదేరి ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది అనమాట. నాకు తెలిసి ఒక 10-12 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి ప్రస్తుతం మనం ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నాం అండి. హలేబీడు దగ్గరలోనే ఒక మంచి ఫేమస్ రెస్టారెంట్ ఉంది. రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను రాత్రి నుంచి సంధ్య అక్కడికి వెళ్దాం అని ప్లాన్ చేసింది. అందుకని చెప్పేసి అటే వెళ్తున్నాం అనమాట. ఇదేంటంటే హలేబీడ్ టెంపుల్, హొయాసలేశ్వర టెంపుల్ దాటి ఫ్యూ మీటర్స్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి భోన్ చేసేసి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:10 అయిందండి మధ్యాహ్నం. అక్కడ భోన్ చేసి వి విల్ గో టు హలేబీడు టెంపుల్. రూట్ మాత్రం అమేజింగ్ అండి. కంపల్సరీగా డ్రైవ్ చేయాల్సిన రూట్ ఇది. మొత్తం గ్రీనరీ. ఇందాక వర్షం ఏం పడింది బేలూరు టెంపుల్, అసలు విపరీతమైన వర్షం. అసలు ఆ వర్షంలో కూడా టెంపుల్ చూస్తుంటే ఆ ఆర్కిటెక్చర్ అదంతా వర్షం పడుతూ అసలు అద్భుతం అండి. చిన్న గ్లిమ్స్ నేను బేలూరు టెంపుల్ వ్లాగ్ లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి ఆ వ్లాగ్ చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా 7 కిలోమీటర్స్ అండి, 11 మినిట్స్ చూపిస్తుంది. ఇదంతా కూడా ఫారెస్ట్. ఒక్క గ్లిమ్స్ ఇస్తాను, ఎలా ఉంటుందో చూసి ఎంజాయ్ చేయండి వీడియో. బేలూరు నుంచి హలేబీడు అప్రాక్సిమేట్లీ 16 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ బేలూరు అండ్ హలేబీడు రెండు హొయాసల హిస్టరీలో చాలా స్పెషల్ ప్లేసెస్. వీటిని మెడీవల్ హొయాసల ఎంపైర్ కి ట్విన్ క్యాపిటల్స్ అని చెప్పొచ్చు. బేలూరు ఒక ఎర్లీ రాయల్ రెసిడెన్స్ అండ్ క్యాపిటల్ గా ఉండేది. తర్వాత హలేబీడు అప్పట్లో ద్వార సముద్రంగా పిలువబడేది. హొయాసల ఎంపైర్ కి మెయిన్ క్యాపిటల్ గా చాలా కాలం కొనసాగింది. ఇక హలేబీడు లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్ ఉన్న వ్యాలీ మధ్యలో ఈ టౌన్ ఉంటుంది. చుట్టూ లో లయింగ్ హిల్స్, సీజనల్ రివర్స్ తో మొత్తం ల్యాండ్స్కేప్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. లంచ్ టైం అవ్వడంతో టెంపుల్ కి వెళ్లే ముందు మేము ఇతిహాకల రెస్టారెంట్ కి వచ్చాం. ఇక్కడ ఆథెంటిక్ లోకల్ ఫ్లేవర్స్ తో ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు. మేము తీసుకున్న బుఫే మీల్స్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది. 200 రూపీస్ పర్ పర్సన్ మాత్రమే. ఫుడ్ తో పాటు ఈ ప్లేస్ అంబియన్స్ కూడా మాకు చాలా నచ్చింది. వుడ్, స్టోన్, కేన్ రీసైకిల్డ్ మెటీరియల్స్ తో చేసిన ఓపెన్ ప్లాన్ ఆర్కిటెక్చర్ వల్ల రెస్టారెంట్ కి ఒక బ్యూటిఫుల్ రా ఫీల్ వచ్చింది.
టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర సాధారణంగా ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఫుడ్, అంబియన్స్, ప్రైజింగ్ అన్నీ బ్యాలెన్స్డ్ గా అనిపించాయి. అందుకే హలేబీడుకి వచ్చే వాళ్ళకి మా సైడ్ నుంచి ఈ ప్లేస్ ని డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాం. హలేబీడు వస్తే మీ లంచ్ ని ఇక్కడ ప్లాన్ చేసుకోండి, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మేము తిన్న రెస్టారెంట్ పేరు ఇతిహాకలా అండి. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ ఎంత ఆథెంటిక్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారంటే 4 years అయిందంట పెట్టి. అసలు ప్లేస్ లేదండి లోపల, వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టైం వచ్చేసి 3:30 అయింది. ఇప్పుడే భోజనం చేసి ఇక్కడ నుంచి మనం హొయాసలేశ్వర టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఒక 500 meters అండి, లెస్ దెన్ కిలోమీటర్. సో ఎవరైనా హలేబీడు, బేలూరు ఈ టైంకి మీరు ఏమన్నా వస్తే ఈ రెస్టారెంట్ వచ్చేసి మంచి ఆథెంటిక్ ఫీల్ మీకు ఇస్తుంది తప్పకుండా. హొయాసలేశ్వర టెంపుల్ ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో మా కళ్ళతో చూసి మీకు కళ్ళకి కట్టినట్టుగా చూపించబోతున్నాం. సో వెయిట్ అండ్ వాచ్. ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తే పార్కింగ్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా, కానీ హలేబీడు టెంపుల్ దగ్గర మాత్రం ఎంట్రన్స్ పక్కనే డీసెంట్ పార్కింగ్ ఆప్షన్ ఉంది. మేము కార్ కి 50 రూపాయలు మాత్రమే పార్కింగ్ ఫీ పే చేసాం. పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ వరకు కూడా పెద్దగా వాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రన్స్ దగ్గరికి రాగానే టెంపుల్ హిస్టరీ బుక్స్, చిన్న చిన్న బ్రాస్ ఐడల్స్ అమ్ముతున్న వెండర్స్ కనిపిస్తారు. వాళ్లను దాటుకుని టెంపుల్ కాంపౌండ్ లోకి వెళ్లడం కొంచెం కష్టమే. ఇక టెంపుల్ కాంపౌండ్ లోకి ఎంటర్ అవ్వగానే ముందుగా కనిపించేది ఈ హ్యూజ్ ఓపెన్ లాన్. చాలా నీట్ గా, స్పేషియస్ గా ఉండడంతో కాసేపు అక్కడే వాక్ అరౌండ్ చేయొచ్చు. టెంపుల్ కాంపౌండ్ లోకి ఎంటర్ అవ్వగానే కొంచెం డిస్టెన్స్ నుంచి హొయాసలేశ్వర టెంపుల్ ని ఫస్ట్ టైం చూసిన మూమెంట్ మాత్రం చాలా స్పెషల్ గా అనిపించింది. ఆ ఓపెన్ స్కై, గ్రీన్ లాన్ మధ్యలో ఈ ఏన్షియంట్ టెంపుల్ ని చూస్తుంటే ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కూడా ఇంత మెజెస్టిక్ గా ఎలా నిలబడి ఉందా అనిపించింది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే మనకి లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద గణేష స్టాచ్యూ కనిపిస్తుంది. ఇది నార్మల్ గా మనం చూసే గణేష ఐడల్స్ లాగా కాకుండా చాలా డైనమిక్ గా డాన్సింగ్ పోస్టర్ లో ఉంటుంది. ఆ స్టాచ్యూలోని జ్యువెలరీ, క్రౌన్, అలాగే చుట్టూ ఉన్న చిన్న చిన్న కార్వింగ్స్ చూస్తే అప్పటి హొయాసల క్రాఫ్ట్స్మెన్ ఎంత డీటెయిలింగ్ తో పనిచేశారో అర్థమవుతుంది. ఇక దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ స్కల్ప్చర్ కనిపిస్తుంది. అదే హొయాసల ఎంబ్లమ్. ఇందులో సాలా అనే వారియర్ ఒక లయన్ ని సంహరిస్తున్నట్టుగా చూపిస్తారు. ఇది హొయాసల డైనాసిటీకి ఐకానిక్ సింబల్. అంటే టెంపుల్లోకి అడుగు పెట్టక ముందే ఒకవైపు గణేష, ఇంకో వైపు హొయాసల ఎంబ్లమ్ మనకి ఈ ప్లేస్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాయి. టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే అసలు మన అటెన్షన్ మొత్తం ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీదగా వెళ్తుంది. ఇది హొయాసల ఆర్కిటెక్చర్ కి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సోప్ స్టోన్ తో నిర్మించిన ఈ టెంపుల్ లో ట్విన్ ష్రైన్ లేఅవుట్ ఉంటుంది. అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద 2 మెయిన్ ష్రైన్స్ ఉంటాయి. టెంపుల్ బయట వాల్స్ ని చూస్తే హారిజాంటల్ లేయర్స్ ఉంటాయి. కింద ఎలిఫెంట్స్, లయన్స్, హార్సెస్, వాటిపైన ఫ్లోరల్ డిజైన్స్ కనిపిస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టెంపుల్ దగ్గర 42 మినియేచర్ ష్రైన్స్ కూడా కనిపిస్తాయి. ఇవి హొయాసల టెంపుల్ ఆర్కిటెక్చర్ కి మినియేచర్ మోడల్స్ లాంటివి. ఈ టెంపుల్లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే ఈ ఎంట్రన్స్ వే అని చెప్పొచ్చు. డోర్ వేకి ఇరువైపులా కనిపించే ఈ ద్వారపాలకాస్ ఆల్మోస్ట్ 6 feet హైట్ లో ఉంటారు. త్రిభంగా పోస్చర్ లో హెవీ జ్యువెలరీ, డివైన్ వెపన్స్ తో చాలా గ్రేస్ఫుల్ గా కనిపిస్తారు. వాళ్ళని చూస్తే ఒకటి అర్థమవుతుంది, అప్పటి హొయాసల స్కల్ప్టర్స్ కి డీటెయిలింగ్ అంటే ఎంత పర్ఫెక్షన్ ఉండేదో అని. అసలు క్లోజ్ గా చూస్తేనే ఈ కార్వింగ్స్ లో ఉన్న డీటెయిలింగ్స్ అర్థం అవుతాయి. జ్యువెలరీలో ఒక్కో బీడ్, చేతికి ఉన్న వేళ్ల గోళ్లు, క్లోత్స్ ఫోల్డ్స్ అన్ని స్టోన్ మీద చాలా ప్రిసైజ్ గా కావ్ చేశారు. మేము చూస్తున్నప్పుడు ఈ స్కల్ప్చర్స్ లో చాలా వాటికి చేతుల భాగాలు కనిపించకుండా ఉన్నాయి. ఇవి ఇన్వేజన్ సమయంలో డ్యామేజ్ అయ్యాయని కొందరు, మరికొందరు కాలక్రమంలో విరిగిపోయాయని చెబుతూ ఉంటారు. ఇక డోర్వే పై ఉన్న లింటెల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కావ్డ్ గా ఉంటాయి. మల్టిపుల్ లేయర్స్ లో ఫ్లోరల్ ప్యాటర్న్స్, మైథలాజికల్ డిజైన్స్, ఇంట్రికేట్ డీటెయిల్స్ తో ఒక్కో శిలాతోరణం లాగా ఉంటుంది. ఇదంతా సోప్ స్టోన్ మీద చెక్కారు.
ఈ స్టోన్ కాలం గడిచే కొద్దీ హార్డ్ అవడంతో అప్పటి స్కల్ప్టర్స్ కి ఇంత మైన్యూట్ డీటెయిలింగ్ చేయడం పాసిబుల్ అయింది అంటారు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే బయట ఉన్న ఇంట్రికేట్ కార్వింగ్స్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ లా ఇంటీరియర్ చాలా సింపుల్ గా కామ్ గా అనిపిస్తుంది. స్టోన్ ని ఇలా చాలా పర్ఫెక్ట్ గా స్మూత్ గా టర్న్ చేసి పాలిష్ చేయడం చూస్తే అప్పటి క్రాఫ్ట్స్మెన్షిప్ ఎంత అడ్వాన్స్డ్ గా ఉండేదో మనకు అర్థం అవుతుంది. ఈ కాంపౌండ్ లో 2 శివాలయాలు కనిపిస్తాయి. ఒకటి హొయాసలేశ్వర, ఇంకొకటి శాంతలేశ్వర అని పిలుస్తారు. ఇవి కింగ్ విష్ణువర్ధన, క్వీన్ శాంతల పేర్లతో అనుసంధానించబడ్డాయి. గర్భాలయానికి బయట ఉండే ద్వారపాలకాస్ ని గమనిస్తే ఇంకొక మైండ్ బ్లోయింగ్ డీటెయిల్ కనిపిస్తుంది. వాళ్ళ క్రౌన్స్ మీద చాలా చిన్న చిన్న హ్యూమన్ స్కల్స్ ని ఇంట్రికేట్ గా చెక్కారు. టెంపుల్ ఇంటీరియర్ లో మన అటెన్షన్ ని ఆకర్షించే ఇంకొక అమేజింగ్ ఫీచర్ ఈ సీలింగ్. స్టోన్ పిల్లర్స్ మధ్యలో సీలింగ్ ని మల్టిపుల్ సెక్షన్స్ గా డివైడ్ చేసి ప్రతి సెక్షన్ ని బ్యూటిఫుల్లీ కావ్ చేశారు. ముఖ్యంగా శాంతలేశ్వర సైడ్ సీలింగ్ లో అష్ట దిక్పాలకాస్ అంటే 8 దిక్కుల గార్డియన్స్ ని బ్యూటిఫుల్ గా కావ్ చేశారు. కింద నుంచి పైకి చూస్తూ ఉంటే ఇంత మ్యాసివ్ స్టోన్ సీలింగ్స్ లో ఇంత డీటెయిల్ డెలికేట్ కార్వింగ్స్ ఎలా చేశారో అనిపిస్తుంది. టెంపుల్ బయట వాల్స్ దగ్గరికి వెళ్తే అసలు హొయాసల క్రాఫ్ట్స్మెన్షిప్ ఏ లెవెల్లో ఉండేదో అర్థం అవుతుంది. ఈ మొత్తం ఔటర్ వాల్ ని చూస్తే ఎన్నో హారిజాంటల్ లేయర్స్ కనిపిస్తాయి. కింద ఎలిఫెంట్స్, వాటి పైన లయన్స్, హార్సెస్, మధ్యలో ఫ్లోరల్ డిజైన్స్ ఇలా ఒకదానిపైన ఒకటి బ్యూటిఫుల్లీ అరేంజ్ చేశారు. ఇందులో ఎలిఫెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఒక్క ఎలిఫెంట్ కూడా ఇంకొక దానిలా ఉండదు. ట్రంక్ పొజిషన్, ఇయర్స్, పాస్చర్స్ అన్ని డిఫరెంట్ గా కావ్ చేశారు. ఇంకా పైకి వెళ్తే రామాయణ, మహాభారత, భాగవత పురాణాల లాంటి స్టోరీస్ ని స్టోన్ మీద చిన్న చిన్న సీన్స్ గా చూపించారు. వాటిపైన పెద్ద పెద్ద దేవతల స్కల్ప్చర్స్ ఉంటాయి. శివ, విష్ణు, దుర్గా లాంటి దేవతలను చాలా ఇంట్రికేట్ డీటెయిలింగ్స్ తో కార్వ్ చేశారు. ఇలా అప్పటి శిల్పులు ఈ మొత్తం వాల్ ని ఒక జైంట్ స్టోన్ స్టోరీ బుక్ లా మలిచారు. ఈ టెంపుల్లో శాంతలేశ్వర ష్రైన్ కి ఎదురుగా ఉన్న ఈ నంది కూడా చాలా స్పెషల్. దాదాపు 8 ఫీట్ హైట్ ఉండే ఈ నంది ఒకే స్టోన్ నుంచి చెక్కిన మొనోలిథిక్ స్కల్ప్చర్. చాలా గ్రేస్ఫుల్ గా సిట్టింగ్ పాస్చర్ లో ఉండి నేరుగా టెంపుల్లోని శివలింగాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది. దీని మీద ఉన్న జ్యువెలరీ, బెల్స్, గార్లాండ్స్ లో కూడా చాలా ఇంట్రికేట్ డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్ ట్విన్ ష్రైన్ కావడంతో 2 శివ ష్రైన్స్ కి 2 సెపరేట్ నంది స్టాచ్యూస్ ఉంటాయి. ఈ 2 నంది విగ్రహాలు కూడా వాటికంటూ ప్రత్యేకంగా నిర్మించిన స్టోన్ మండపాస్ లో ఉంటాయి. ఇక హొయాసలేశ్వర ష్రైన్ కి ఎదురుగా ఉన్న సదర్న్ నంది విషయానికి వస్తే ఇది నార్దర్న్ నంది కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. దాదాపు 9 ఫీట్ హైట్, నోస్ నుంచి టెయిల్ వరకు ఆల్మోస్ట్ 20 ఫీట్ ఉండే ఈ నంది కూడా ఒకే సోప్ స్టోన్ బ్లాక్ నుంచే చెక్కారు. నంది మీద ఉన్న స్టోన్ జ్యువెలరీ, రోబ్స్, బెల్స్, డెకరేటివ్ బ్లాంకెట్ ప్రతి డీటెయిల్ చాలా బ్యూటిఫుల్లీ కావ్ చేశారు. స్టోన్ ని పాలిష్ చేయడం వల్ల ఇప్పటికీ ఒక స్మూత్ గ్లాసీ ఫినిష్ కనిపిస్తుంది. ఇది నేరుగా హొయాసలేశ్వర శివలింగాన్ని చూస్తున్నట్టుగా పర్ఫెక్ట్ అలైన్మెంట్ లో ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ నంది వెనుక ఉన్న మండపాలో ఒక సెపరేట్ ఛాంబర్ ఉంటుంది. అందులో దాదాపు 7 ఫీట్ టాల్ సూర్యదేవుడి మొనోలిథిక్ స్కల్ప్చర్ కూడా ఉంటుంది.
హలేబీడు టెంపుల్ ని బేలూరుతో కంపేర్ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ డిఫరెన్సెస్ మనకి కనిపిస్తాయి. రెండు హొయాసల ఆర్కిటెక్చర్ లోని స్టార్ షేప్డ్ డిజైన్, సోప్ స్టోన్ కన్స్ట్రక్షన్ లాంటి కామన్ ఫీచర్స్ షేర్ చేసుకున్నా హలేబీడు మాత్రం స్కేల్, డీటెయిలింగ్ విషయంలో చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇక్కడ స్కల్ప్చర్స్ వాల్స్ నుంచి మరింత బయటికి ప్రొజెక్ట్ అయ్యేలా కావ్ చేశారు. అందుకే లైట్ పడినప్పుడు షాడోస్ కూడా డీపర్ గా పడుతూ ఫిగర్ కి ఆల్మోస్ట్ 3D ఎఫెక్ట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ట్విన్ టెంపుల్స్ కావడంతో హొయాసలేశ్వర, శాంతలేశ్వర ష్రైన్స్ మధ్యలో ఉన్న లాంగ్ సెంట్రల్ హాల్ వల్ల బయట ఒక కంటిన్యూస్ ఔటర్ వాల్ ఏర్పడింది. దీంతో శిల్పులకు వాల్ మొత్తం ఒక పెద్ద క్యాన్వాస్ లాగా మారి స్కల్ప్చర్స్ ని కంటిన్యూస్ గా అద్భుతంగా కావ్ చేయగలిగారు. అందుకే హలేబీడు ప్రపంచంలోనే అత్యంత డీటెయిల్డ్ స్టోన్ ఆర్ట్ వర్క్ ఉన్న టెంపుల్స్ లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అదండి సంగతి. చూసారు కదా, హలేబీడు హొయాసలేశ్వర ఆలయం చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఎంత మాటలు చెప్పినా తక్కువే, చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా కంప్లీట్ గా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇక్కడ వరకు వీడియో చూస్తే మాత్రం తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్ లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అంతే అండి. ఐ థింక్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ నెక్స్ట్ వీడియో ఇంకా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. ఇంకా కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ప్రస్తుతం అయితే వర్షం పడి ఇప్పుడే తగ్గిందండి. సో ఆబ్వియస్లీ టైం వచ్చేసి అరౌండ్ 4:30 ఇన్ ది ఈవినింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఎటు వెళ్తాము ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము. బట్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియో ఈ సిరీస్ లో మనం కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ అమేజింగ్ వీడియో. బాయ్.